ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు ఏం మాట్లాడదామంటే ఓలా, ఊబర్, ర్యాపిడో ముగ్గుట్లో బిజినెస్ ఎవరు బాగా ఇస్తున్నారు అని మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అండ్ ఈ మూడు కంపెనీలు మనతోని ఎలా దోచుకుంటున్నాయి అనేది కూడా మీకు వివరంగా చెప్తాను. అండ్ ఈ వీడియో మాత్రం అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. దీంట్లో చెప్తూ చూడండి మనం ఏమేమి లాస్ అవుతున్నాం, అసలు ఏది నడిపితే బాగుంటుంది, ఏది నడపద్దు, ఒకటే నడపాలా లేదా అంతకు మించి నడపాలా, మూడు రీఛార్జ్ చేస్తున్నాం, దీనివల్ల మనం ఎంత లాస్ అవుతున్నామో మీకు వివరంగా చెప్తాను ఈ వీడియోలో. లెట్స్ గో. ఇది వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఊబర్లో ఒక రోజుకు 175 ఉంది. నాకు తెలీదు, మా ఫ్రెండ్ చెప్పాడు ఇది. ఎందుకంటే నేను ఊబర్ నడపను కాబట్టి 175 ప్లస్ జిఎస్టీ ఉండొచ్చు, మేబీ అరౌండ్ 180 రూపీస్ ఊబర్కి కడుతున్నాం ఒక రోజుకు 24 అవర్స్కు. ఓలో వచ్చి వన్ డే 24 అవర్స్ వచ్చి 100 రూపీస్ చేశారు ఇప్పుడు ప్రజెంట్. ఇంతకుముందు 50 రూపాయలు అండి. ర్యాపిడో వచ్చేసి 600 రూపీస్ చేస్తే 10,000, 1000 రూపీస్ చేస్తే 20,000. నా ఆప్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైతే, నేను ఏ కంపెనీకి సపోర్ట్ చేసి మాట్లాడతలేను, నా ఆప్షన్ నేను ఒకవేళ పర్టికులర్గా నడపాల్సి వస్తుంది అంటే ఇప్పుడు 3 కంపెనీలు నడపలేను. ఎందుకంటే 3 కంపెనీలు రీఛార్జ్ చేసినా మనం 3 కంపెనీలో ప్రాపర్గా బుకింగ్స్ అయితే ఏవీ లేవు ప్రాపర్గా. అందుకే మనం 2 ఆప్షన్లు తీసుకోవాలి. ఏవైనా మీ ఇష్టం. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ వచ్చేసి ఓలా, నాకు ఊబర్ ఎట్లా లేదు కాబట్టి నా దగ్గర 2 ఆప్షన్లు ఉన్నాయి, ఓలా, ర్యాపిడో మామూలుగా ఒక 50 రూపాయలు పెట్టి చేసుకుంటా, ఎమర్జెన్సీ పర్పస్, ఓన్లీ ఎమర్జెన్సీ పర్పస్. నేను చెప్పేది మీకు అర్థమైండొచ్చు. రెగ్యులర్ వాళ్ళు మీరు 3 యాప్లు ఉన్నాయి కాబట్టి మీకు 2 ఆప్షన్లు పెట్టుకోండి. నేను చూస్ చేసేది ఏంటంటే, ఒకవేళ నేను మీ ప్లేస్లో 3 యాప్లు ఉండి చూస్ చేసేదంటే ఊబర్ తీసుకుంటా సెకండ్ ఆప్షన్. ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఓలా, ర్యాపిడో తీసుకోను. కొంతమందికి ఏమవుతుందంటే ఊబర్ కన్నా ర్యాపిడో బాగుస్తుంది రేటు. ఎందుకు చెప్తున్నా అంటే, ర్యాపిడో వచ్చేసి పీక్ అవర్స్లో బాగుంటుంది, ఊబర్ పీక్ అవర్స్లో బాగుంటుంది. బట్ ఎర్లీ మార్నింగ్ వచ్చి నీకు రేట్ ఇచ్చేది మాత్రం ర్యాపిడో. అంటే కంపేర్ టు ఓలా కాదు, ఊబర్ ర్యాపిడో కంపేర్ చేస్తుంటే ర్యాపిడో బాగా ఇస్తుంది. ఎందుకంటే ఊబర్ అంతే పికప్ మెయిన్ బాగా దమ్దం చేసేది పికప్. 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్ పికప్ ఇస్తాడు. మరి దిమాకుండి పెట్టాడో మరి సర్వర్ ఎందుకు పెట్టాడో తెలియదు, 20-30 కిలోమీటర్ పికప్ వస్తుంది దాంట్లో. ర్యాపిడో వచ్చి మీకు అరౌండ్ 2-3 కిలోమీటర్స్ కానీ ఎక్కువ ఇవ్వడు ఎర్లీ మార్నింగ్ టైంలో. ఇక మిగతా టైంలో తెలియదు. నేను 6 వరకు నడుపుతాను ర్యాపిడో నడిపేది ఉంటే. ఒకవేళ నా ఓటు మాత్రం 99% ఓలా ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ వచ్చి ర్యాపిడో. అది ఎప్పుడు ఒక 1 అవర్ బుకింగ్ లేకపోతే, ఒక ఏరియాలో 1-2 అవర్స్ లేకపోతే అప్పుడు ర్యాపిడో ఆన్ చేస్తాను. లేదనుకుంటే లొకేషన్ చేంజ్ చేస్తాను. మ్యాక్స్ 90% అయితే ఇప్పటిదాకా నాకు ఏ ప్రాబ్లం రాలేదు ఓలాలో, కంటిన్యూ బుకింగ్ వస్తుంది కాబట్టి. ఎవరైతే కొడుతున్నారో వాళ్ళకి బుకింగ్ ఇస్తాడు. ఈ కంపెనీ ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయంటే, మనం రైడ్ కొడుతున్న కొద్దీ బుకింగ్ అనేది ఇస్తూ ఉంటుంది. ఒక యాప్ నమ్ముకొని మనం డ్యూటీ స్టార్ట్ చేసామంటే 90% బుకింగ్ ఇస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, క్యాన్సిల్ చేయకుండా రైడ్ కొడుతూ ఉండాలి. ఒకవేళ క్యాన్సిల్ చేస్తే మాత్రం రైడ్ రాదు. అది ఏ యాప్ అయినా ఇదని కాదు, 1-2 సార్లు చూస్తే తర్వాత ఇవ్వడం బంద్ చేస్తాయి. కొంచెం అది మైండ్లో పెట్టుకొని డ్యూటీ చేయండి అని నేను అనుకుంటున్నాను. దీని పరంగా చెప్తుందంటే, మీరు 3 రీఛార్జ్ చేయడం వల్ల దగ్గర యావరేజ్గా నెలకు ఒక 2-4 వేలు లాస్ అవుతారు. అది తగ్గించుకోవడానికి 2 యాప్లు పెట్టుకోండి, ఏవైనా 2. నా సజెషన్ మాత్రం ర్యాపిడో సెకండ్ ఆప్షన్, ఫస్ట్ ఆప్షన్ మీ ఇష్టం. ఓలానా ఊబర్ అది మీరు చూసుకోండి. ఏది తగ్గించినా మీకు ఒక 15,000 నుంచి 2,000 తగ్గినట్టే రెండులో. ర్యాపిడో వదిలేస్తే, ఒకవేళ ర్యాపిడో వదిలేసిన అనుకోండి, ఇంకా లొల్లేవే 1000 రూపాయలు మిగిలినట్టే అక్కడ డైరెక్ట్ కళ్ళ ముందుల. అది మీ ఇష్టం, ఏదైనా వదిలేసుకోండి. నేను చేస్తున్న ప్రజెంట్ బిజినెస్ మాత్రం ఓలా. పర్లేదు, 16, 18, 20 రూపాయలు ఇస్తున్నాడు. ఇక మిగతా ఎలా ఉన్నదో తెలీదు. నార్మల్ టైంలో 16 రూపాయలు ఇస్తాడు, 20 రూపాయలు ఇస్తాడు. యావరేజ్ అయితే 18 రూపాయలు అయితే కన్ఫర్మ్గా వస్తుంది. అది మన ఊపి ఒకటి తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే, బుకింగ్ రావట్లేదు చాలామంది అంటున్నారు. బుకింగ్ వస్తుంది. ఎవరికి వస్తుంది అంటే, ఎవరైతే ట్రిప్ కొడుతున్నారో వాళ్ళ నమ్మకంగా వానికి మాత్రం బుకింగ్ ఇస్తాడు. మీకు ఇక్కడ బుకింగ్ క్యాన్సిల్ చేస్తే బుకింగ్ అనేది ఏం లేదు. రోజుకు 20 క్యాన్సిల్ చేసినా బుకింగ్ ఇస్తాడు. కానీ నమ్మకం రావాలి మనం అనేది ఓలా ప్లాట్ఫామ్ నడుపుతున్నామని. ఇంకా కొన్ని కంపెనీస్ ఏంటంటే, మన ఫోన్ ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చే ఉంటాం. ఆ పర్మిషన్ ప్రకారం ఎంతవరకు నిజమో తెలీదు, మన ఫోన్ చెక్ చేస్తారని నాకు డౌట్. ఎందుకంటే మనము ఏదన్నా రైడ్ ఎత్తుకొని పోతుంటే, ర్యాపిడోలో కానీ ఊబర్లో కానీ పోతుంటే ఆటోమేటిక్ ఇంట్లో ఒక రైడ్ వస్తుంది. దానికన్నా 100 రూపాయలు ఎక్కడ ఉంటుంది. మరి అది దానికి ఎలా తెలుస్తుందో తెలియదు, కానీ ఒక రైడ్ ఇస్తాడు. మనకి ఎందుకు ఇస్తాడు అర్థంగా ఇస్తాడు. చాలామంది ఫేస్ చేసి ఉండొచ్చు. 100% ఏం చెప్తున్నా అంటే, మీరు ఒక యాప్ నమ్ముకోండి, కొంచెమన్నా బాగుపడతారన్న. ఫస్ట్ ఒక 1 వీక్ బాగా ఇబ్బంది ఉంటుంది, తర్వాత మాత్రం సూపర్ సెట్ అవుతుంది. ఇది మీరు రాసి పెట్టుకోండి. నేను ట్రై చేస్తున్నా, నాకు బాగానే చేస్తాడు బుకింగ్లు ఒక కంపెనీ. రోజుకి ఇప్పుడైతే ప్రజెంట్ 3-4 వేలు బిల్ అవుతుంది. అందులో మనం సిఎన్జి అవన్నీ లెక్కేయట్లేదు, ఎందుకంటే కొంచెం మొన్ననే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని ఫేస్. దానివల్ల నేను ఏం రాస్తలేను. ఎర్నింగ్స్ వీడియోస్ కూడా చేస్తాను ఒక్కొక్కటి. కొంచెం టైం కుదురుతలే చేయనికి.
90% ఎర్నింగ్ వీడియో వస్తుంది. అండ్ ప్లస్ మంత్లీ ఎంత వస్తుంది, మంత్లీ ఎంత కొట్టాను కూడా మీకు చూపిస్తాను. అంటే ఈ మంత్ స్టార్ట్ చేసింది. డైలీ వీడియోస్ అయితే ఏం పెట్టలేను, పెడితే వీక్లీ వైజ్ లేదంటే మంత్లీ వైజ్ పెడతాను. మీరు ఒకళ్ళు డైలీ వీడియో కావాలంటే చెప్పండి, కింద కామెంట్ చేయండి, డైలీ వీడియో కూడా వస్తుంది. అందరికీ ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కు అండ్ మీ డ్రైవర్స్కి షేర్ చేయండి, ఎవరికైనా తెలిసిన డ్రైవర్స్కు. ధన్యవాదాలు.